నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. తెలంగాణ సాధించి 13.5 ఏళ్ళు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ తెలంగాణ ఉద్యమకారులు మళ్ళీ మరోవైపు రోడ్డు ఎక్కుతా ఉన్నారు. ఆంధ్ర సంబంధించిన నాయకుల విగ్రహాలు తెలంగాణలో వెలుస్తూ ఉన్నాయి. తెలంగాణ వాళ్ళతోనే తెలంగాణ వాళ్ళను పొడిపించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, అసలు ఏం జరగబోతుంది సంబంధించిన విషయాలు మాట్లాడడం మనతో పాటు మాల సంఘ నాయకుడు మందల భాస్కర్ ఉన్నారు. అన్న చూస్తూ ఉన్నారు మీరు కూడా పెద్ద ఎత్తున ఇన్నేళ్ళు తెలంగాణ సాధించిన మన ఉద్యమకారులు రోడ్డు ఎక్కుతా ఉన్నారు. మాకు ఇస్తున్నటువంటి 250 గజాల ఇల్లు కావచ్చు, ఇంకా మాకు బెనిఫిట్స్ ఇస్తున్నారు, ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు. ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. ఏం చెప్తారు? వాస్తవంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్నప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోనియా గాంధీకి సెల్యూట్ చేద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంలో మేము ఓయూజేఏసీ నవంబర్ 18వ తారీఖు 2009లో ఓయూజేఏసీ ఏర్పడింది. 14 విద్యార్థి సంఘాలం కలిసి ఒక జేఏసీ ఏర్పడి ఈ తెలంగాణ రాష్ట్రం సాధన గురించి మనం అందరం ఉద్యమించాలని మా వ్యక్తిగతమైన జీవితాలను కూడా పక్కకు పెట్టి ఈ తెలంగాణ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం మేము ఐక్య పోరాటం చేయాలని చెప్పేసి అన్నప్పుడు ఓయూజేఏసీ ఏర్పాటు చేసి మేము జేఏసీ పెట్టిన తర్వాత పొలిటికల్ జేఏసీ ఏర్పడ్డది. మేము పాదయాత్ర, బస్సు యాత్ర రూపంలో తెలంగాణ ప్రాంతం అంతా తిరిగిన తర్వాత ఉద్యమం రగిలింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే మొదటి క్రెడిట్ ఎవరికి పోతుందంటే విద్యార్థి జేఏసీకి పోతుంది, మా తెలంగాణలో ఉన్న విద్యార్థులకు పోతుంది. 1200 మంది విద్యార్థుల యొక్క ప్రాణతర్పణం ఈ తెలంగాణ రాష్ట్రం. ఈరోజు రాజకీయ పార్టీలకు వాళ్ళ వ్యక్తిగతమైన రాజకీయ ఎజెండా ఉన్నప్పటికీ తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేయడంలో ఈడ ఉస్మానియా జేఏసీ చాలా కీలకమైన పరిస్థితి. నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉస్మానియాకి వస్తే నువ్వు టీడీపీలో ఉన్నావని చెప్పేసి ఆయన ఉరికిచ్చిన సందర్భాలు కూడా, అరే బాబు నేను తెలంగాణ గురించి నేను పనిచేస్తా అని చెప్పేసి ఆయన టీడీపీ తెలంగాణ వాదులు కూడా జేఏసీలో భాగస్వామైనటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ 10 ఏళ్లలో తెలంగాణ ఆకాంక్షలు, ఇంకా ఉద్యోగ కల్పన కావచ్చు, ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో కావచ్చు, ఈ తెలంగాణ కాయలపడ్డ పరిశ్రమలలో మళ్ళీ పునర్ప్రారంభించడంలో అప్పుడున్న వాళ్ళు కొంత వైఫల్యం చెందితే కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల్లో ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఒక ఎన్టీ రామారావు విగ్రహాన్ని నెలకొల్పుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. హైదరాబాద్ నగరం నడుబొడ్డున చాలామంది ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి అప్పుడు విద్యార్థి నాయకులు ఉన్నవాళ్ళు ఇది మంచిది కాదని చెప్పేసి ఆయన ఉద్యమిస్తూ ఉంటే ఎక్కడి నుంచో ఒక నాగేశ్వరరావు లాంటి వాళ్ళని పైన ఒక జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు, అక్కడి నుంచి ఆంధ్ర నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళను అవమానపరుస్తూ యూట్యూబ్లలో చాలా ఇబ్బంది గురి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఈ తెలంగాణ, హైదరాబాద్ అనేది ఇది ఒకప్పుడు వాస్తవంగా దేశానికి రాజధాని ఉండాల్సిన ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ భూముల విలువ ఎక్కువ, ఇక్కడ ఉన్నటువంటి వనరులు చాలా విలువ ఎక్కువ, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కూడా ఆ విధంగా ఉన్నాయి. ఈ హైదరాబాద్లో బతకకపోతే ఆంధ్ర వాళ్లకు బతుకు తెరువు లేదు. ఇక్కడనే ఇప్పటికి కూడా రాజకీయాలు నడుపుతా ఉన్నారు. ఇక్కడ ఇంకా తెలంగాణ వాళ్ళ భూములు కబ్జా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా తెలంగాణలో పరిశ్రమలు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఆయన టీడీపీలో పుట్టి పెరిగిన వాడు కాబట్టి, ఈరోజు ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి లేకపోతే టీడీపీ ముఖ్యమంత్రి లేకపోతే బీజేపీ ముఖ్యమంత్రి అని తేల్చుకోలేని పరిస్థితితో తెలంగాణ సమాజం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల పైన ఈయన రైఫిల్తో కరీంనగర్ మీటింగ్ వచ్చినటువంటి వాడు. ఈరోజు చూస్తూ ఉంటే మళ్ళా ఇది సమైక్యాంధ్రప్రదేశ్గా మారిపోతా ఉందా లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మారుతా ఉందా అనేది ఇప్పుడున్న రాజకీయ నాయకులు చేస్తూ ఉంటే. విషయానికి వస్తాను, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నాం అంటే ఒక కళాకారుడు, ఒక ఆర్టిస్ట్, అలాగే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి విగ్రహం పెట్టాం, కానీ ఇది టీడీపీ అని చెప్పేసి ఈ విధంగా ఎందుకు దీన్ని మళ్ళీ తీసుకెళ్తా ఉన్నారు టీడీపీ రేవంత్ రెడ్డి అని చెప్పి రకరకాల మాటలు కరెక్ట్ కాదు. కాంగ్రెస్ నాయకులు రవీంద్ర భారత్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టారు. ఆయనను ఇక్కడ తెలంగాణలో ఎందుకండి ఆయన అవసరం? ఇప్పుడు ఎన్టీ రామారావు అన్నట్టు ఆయన టీడీపీ పార్టీ పెట్టచ్చు, ఆయన ఒక సినిమాకు సంబంధించిన వాడు కావచ్చు. ఈ తెలంగాణకు సంబంధించినటువంటి మా యొక్క ఈ కవులు, రచయితలు, నటులు లేరా? మా తెలంగాణ తెచ్చుకుంది ఎందుకండి? మా తెలంగాణ అస్తిత్వం కోసం మా తెలంగాణ గాయకులు, రచయితలు, సినిమా యాక్టర్లు, మా తెలంగాణకు సంబంధించిన చాలా మంది నటులు ఉన్నారు కదా. జయరాజు లాంటి, హరీష్ జయరాజు లాంటి వాళ్ళు ఈ తెలంగాణ నుంచి డైరెక్టర్లు ఉన్నారు, సినిమాల్లోకి నటించినటువంటి వాళ్ళు. మాకు తెలంగాణ సినిమాలోకి ఇప్పుడున్న ఆంధ్ర వాళ్ళు డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలంతా వాళ్ళేనండి. మా తెలంగాణ డైరెక్టర్లకు ఎక్కడ అవకాశం వచ్చింది, తెలంగాణ హీరోలకు ఎక్కడ అవకాశం వచ్చింది? తెలంగాణ యాసను కించపరిచే వాక్యాలతో సినిమాలు తీసిన సందర్భాలు కదా. ఇవన్నీ మర్చిపోయినాం అప్పుడే. ఇవన్నీ మర్చిపోలే తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ యువకులు, ప్రజలు 100కు 100% ఈ తెలంగాణ మా అస్తిత్వం. ఈ తెలంగాణ అనేది ఆ మట్టి వాసన నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ఆ గ్రామ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులే యూనివర్సిటీలకు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారండి. మా తర్వాత తరాలకి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండే, సామాజిక వర్గాలకు భూములు ఉండాలా,
పరిశ్రమలలో వాటా ఉండాలా. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఇక్కడ పరిశ్రమలు మొత్తం కూడా ఆంధ్రలో అబద్ధం అస్సలు ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ నుంచి పోయిందని అనుకుంటున్నారు. అక్కడనేమో భూములు జాగాలు ఉంటాయి, రాజకీయాలు అక్కడ చేస్తారు. ఇక్కడ కూడా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ వాళ్ళని అవమానించినారు, తెలంగాణ వాళ్ళని అన్ని రకాలుగా నష్టం చేశారు. కాబట్టి విద్యారంగంలో నష్టం చేశారు, ఉద్యోగ రంగంలో ఇవన్నీ విభాగాలు నష్టం చేశారు. కాబట్టి మేము అస్తిత్వం కోరుకున్నాం. ఈ 12 సంవత్సరాలనే దీన్ని వదిలిపోలే వాళ్ళు. మా తెలంగాణ వాళ్ళుగా మాకున్న సమస్యలు ఇక్కడ పరిష్కరించుకుంటాం. మా వాళ్ళను అవమానించిన మా మేధావులను కానీ, మా కవులు రచయితలను కానీ, మా ప్రాంతవాసులను కానీ, కాళోజీ గారు చెప్పారు, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం అవతలకి తన్ని తరుముతాం, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతి పెడతామన్నాడు. అటువంటి స్లోగన్స్తో పనిచేసినటువంటి వాళ్ళ. అందుకే ఈ తెలంగాణను ఎలా పునర్నిర్మించుకోవాలో, తెలంగాణ ఏ రంగాల్లో సమస్యలు పరిష్కరించుకోవాలో ఇక్కడ ఉన్న విద్యార్థి యువతకి అవకాశం ఉంది. ఇది రేపటి భవిష్యత్తులో ఈ తెలంగాణ పైన అవగాహన ఉన్నటువంటి విద్యార్థి యువజన నాయకత్వం కూడా రాజకీయ రంగంలోకి రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే ఈ ప్రజలకు న్యాయం జరుగుతుంది తప్ప అక్కడ పెట్టుబడిదారులు పోయి ఇక్కడ పెట్టుబడిదారులు వస్తే ఈ యొక్క వర్గాలకి ప్రజలకు న్యాయం జరగదు, అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. నిజంగా మా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణతర్పణ చేసిన అమరవీరులందరూ కూడా మేము నివాళులర్పించడానికి కూడా ఈ గన్ పార్క్కు రావడం జరిగింది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు మీరు తెలంగాణ ప్రజల ఎజెండాను ముందుకు తీసుకెళ్లి ఈ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా మీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలతో పాటు ఈ విద్యార్థి నిరుద్యోగులకు సంబంధించిన అంశాల పట్ల అవగాహన లేకపోతే భవిష్యత్తులో మీ పార్టీలు ఈ తెలంగాణలో ఉండయి. చాలామంది ఇప్పుడు రోజు నీటిలో పేపర్ లీక్ అవుతే ఇప్పుడు జనతా పార్టీ అని చెప్పేసి అని కాక్రోజ్ పార్టీ లాంటి విద్యార్థి అమెరికా నుంచి మాట్లాడితే ఎంత పెద్ద చర్చ జరిగింది. ఫాలోవర్స్ లక్షలాది మంది పెరిగిపోయినారు. రేపు అటువంటి రాజకీయాలు కూడా తెలంగాణలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఆస్తులు పెంచుకోవడానికో మీరు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికో ఈ తెలంగాణను ఉపయోగించుకుంటామంటే కలవదు. తెలంగాణ ప్రజలు కూడా చైతన్యవంతమైన వాళ్ళు. మీకు ఏదో ఒక రోజు ఇదే విధంగా కొనసాగిస్తే రాజకీయ పార్టీలు అన్ని పార్టీలను కూడా భూస్థాపితం చేసి కొత్త నాయకత్వం, కొత్త పార్టీలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని నేనైతే భావిస్తా ఉన్నా.